హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళికాని వారు అలా ఎవరైనా చూడొచ్చు, ఓకేనా. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా. యూనివర్స్, ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్, ద చారియట్, 10 of cups అండి, ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద హ్యాంగడ్ మ్యాన్ ఉందన్నమాట. ఈ పర్సన్ తన మైండ్లో ఇక్కడ ఈ పర్సన్ తన వెనుకల తన తల వెనుకల సన్ ఉన్నారు, ఓకే. అంటే తను ఈ కనెక్షన్లో తను ఉంటే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందన్నమాట, ఓకే. ప్రజెంట్ పర్సన్ తన లైఫ్లో తను ఏదో ప్రాబ్లమ్స్ లాంటిది ఫేస్ చేస్తూ ఉన్నారు. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తను మేబీ తనకు హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు, లేదా తన లైఫ్లో ఎవరికైనా హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు, ఓకే. ఈ పర్సన్ ఆ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి తను సరిగా పట్టించుకోవడం లేదు అండ్ తను అంత హ్యాపీగా లేరు. ఎందుకంటే ఇక్కడ ద చారియట్ కార్డ్ వచ్చింది, ఓకే. అంత హ్యాపీగా అయితే లేరు, మీరు అనుకున్నంత హ్యాపీగా ఈ పర్సన్ లేరు. కానీ ఇక్కడ 10 of cups చూపిస్తుంది, అంటే తను చాలా హ్యాపీగా ఉన్నాను అని తను చూపిస్తున్నారు. కానీ వెంటనే ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది, తను అంత హ్యాపీగా లేరు, చాలా ఇరిటేట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఏదో లాస్ అనేది ఉంది, లేదా మనశ్శాంతి లేదు, తృప్తికరమైన జీవితం ఈ పర్సన్కి లేదు, ఓకే. కానీ బయట మాత్రం తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు, తన కిడ్తో కూడా తను చాలా హ్యాపీగా ఉన్నారు. మ్యారీడ్ అయితే సింగిల్ అయితే ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను అని తను బయట అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు తను. కానీ తను అంత హ్యాపీగా అయితే లేరు అని ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, ఓకే. హ్యాపీగా ఉండడానికి తను ట్రై చేస్తున్నారు, కానీ వాటి గురించి ఈ పర్సన్ ప్రయత్నాలు అనేది చేస్తున్నారనమాట. కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే. ఈ పర్సన్కి ఇక్కడ మీతో ఉంటే కూడా తను హ్యాపీగా ఉంటారేమో అని కూడా ఈ పర్సన్కి ఉంది, ఓకే. ఇక్కడ తన లైఫ్లో తనకి ఎలాంటి సంతోషాలు అనేది లేదు, కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వచ్చి ఉంటారు, లేదా రావాలి అని కూడా కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు అనమాట, ఓకే. తను బయట చూపిస్తున్న జీవితం అంతా అబద్ధం, లోపల తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేది ఇంకో విధంగా ఉన్నాయన్నమాట. సో తన ప్రయత్నం ఏంటిదంటే ఈ విధంగా హ్యాపీగా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీ లైఫ్లో వస్తే కూడా తను హ్యాపీగా ఉంటారేమో, ఇక్కడన్నా మేబీ మీ దగ్గరన్నా తనకి మనశ్శాంతి అనేది లభిస్తుందేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్, మైండ్ గేమ్ చాలా ఆడతారు, చాలా తెలివైన పర్సన్. సో పర్సన్ తనకి రాజభోగాలు అని అనుభవించడం ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. ఎక్కడ కూడా తనకి నెగిటివ్గా ఉంటే ఈ పర్సన్ అక్కడ ఉండలేరు, ఓకే. తనకి ఎవరైనా గౌరవం ఇవ్వకపోయినా, లేదా తనకి ఆర్గ్యుమెంట్స్ లాంటిది అంటే ఈ పర్సన్కి అసలు ఇష్టం ఉండదు. తను హ్యాపీగా ఉండాలి, అందరూ తనకి గౌరవం ఇవ్వాలి, ఓకే. అండ్ తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అండ్ తన లైఫ్లో ఉన్నవారు తనని ఇగ్నోర్ చేయకూడదు. తను ఎక్స్పెక్ట్ చేసినంత ప్రేమ కేరింగ్ తనకి కావాలి, ఓకే. అలాంటి పర్సన్ తనకి అలాంటి ఏమీ జరగడం లేదు, ఓకే. తను ఉన్న లైఫ్ అనేది తనకి నచ్చడం లేదు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట, ఓకే. మీతో ఉన్న కనెక్షన్ని కూడా తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్కి ఉందండి, ఓకే. ఎంపరర్, 5 of cups. ఈ పర్సన్ మీ విషయంలో ప్రజెంట్ కోల్డ్ బిహేవియర్ చేస్తున్నారు,
చాలా స్టబన్గా ఉంటున్నారు. కానీ తన మనసులో 5 of Cups అనమాట మిస్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ షఫిల్ చేసిన ద హ్యాంగ్డ్ మ్యాన్ ఉందన్నమాట. తనకి ఈ కనెక్షన్ కావాలని ఉందండి ఈ పర్సన్కి. కానీ తను ఎక్కువగా సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. లేదా తన లైఫ్లో ఎవరో మేల్ పర్సన్ కంట్రోలింగ్ ఉండొచ్చు. తన ఫాదర్ కావచ్చు, తన బ్రదర్స్ కావచ్చు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ఇక్కడ సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ ఈ కనెక్షన్లో నెగ్లెక్ట్ చేస్తున్నారు కావచ్చు కావాలని. తన లైఫ్లో వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కానీ తను మిస్ అవుతున్నారు చాలా. చూడండి, మీరు చూస్తున్న జీవితం వేరు, తన రియల్ లైఫ్ అనేది వేరు అక్కడ. ఓకే, తను అనుభవిస్తున్నది, తను బయట చూపించే జీవితం వేరు, తను పడుతున్న కష్టాలు అనేది వేరు ఉన్నాయన్నమాట. బయట చూపించడం లేదు పర్సన్, కానీ లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు పర్సన్. చాలా మిస్ అవుతున్నారనమాట. కానీ బయట మాత్రం మీ మీద లవ్ లేదు, మీరంటే తనకి ఉన్నా లేకున్నా ఫరక్ పడదు. తన లైఫ్లో వేరే తనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ వేరే మాత్రమే తనకి ప్రయారిటీ, వారు ఉంటే చాలు అన్నట్టుగా పర్సన్ బయట చూపిస్తున్నారు. కానీ తనకి కావాలి మీరు. తన మనసుకి మీరు బలంగా తాకారు. మీ ప్రేమకి తను ఫిదా అయిపోవడం, మీ కేరింగ్ ఈ పర్సన్కి చాలా గుర్తుకొస్తుంది. మీరు ఉంటే ఎంత బాగుండేది, లేదా తన లైఫ్లో ఉన్నారంటే అలా పర్సన్ వారిలాగా మీరు ఎందుకు లేరు, లేదా మీలాంటి వారు తన లైఫ్లో ఎందుకు లేరు అనే బాధ కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట. మీలాంటి వారు అంత మంచి పర్సన్ గుణగణాల్లోనూ అలాంటి వారు కూడా తన లైఫ్లో లేనందుకు ఈ పర్సన్ తను చాలా బాధపడుతున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారంటే, కానీ బయట మాత్రం ఈ పర్సన్ చాలా స్టబన్గా కనిపిస్తున్నారు. సైలెంట్ అయిపోవడము అండ్ మీరు ఉన్నా లేకున్నా తనకు ఫరక్ పడదు అన్నట్టుగా ఉండడము. ఈ పర్సన్ ఎక్కువగా తన సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కావచ్చు, లేదా తను ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తన మీద ఉండొచ్చు. తనకి వేరే వారితో చెప్పించుకోవడం ఈ పర్సన్కి ఇష్టం ఉండదన్నమాట. తను 10 మందికి చెప్పాలి, కానీ ఒకరితో చెప్పించుకోవడం ఈ పర్సన్కి ఇష్టం ఉండదు. ఓకే, తనకి మీ మీద ఎంత లవ్ ఉన్నా సరే దానివల్ల కూడా తను మేబీ ఒకరితో మనం చెప్పించుకోవడం ఏంటిది అన్నట్టుగా తను సైలెంట్ అయిపోవడం అలా కూడా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. కానీ తన మనసుకి మీరు కావాలి. విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరన్నమాట. మీ దగ్గర ఉండే పర్సన్ తను ఎంత ఫ్రీగా ఉంటారంటే తనకి చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అండ్ తను ఎలా అయితే ఉండాలనుకున్నారో అలా ఉండగలరనమాట మీతో ఉండే పర్సన్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తన కాళ్ళని కట్టి పడేస్తున్నాయి అనమాట మీ లైఫ్లో రాకుండా. ఒక చిన్న పిల్లాడు మదర్ దగ్గర ఎంత ఫ్రీడమ్గా ఉంటారు, ఆ ఫ్రీడమ్ అంతా ఈ పర్సన్ సేమ్ మీ లైఫ్లో ఉంటే కూడా తను అలాగే ఉంటారనమాట. అంత చిల్ అవుతూ ఉంటారు. తను అనుభవిస్తున్న జీవితం అయితే ఏమీ బాగోలేదు. ద మూన్ కార్డ్ అనమాట ఇక్కడ. ఓకే, అంత హ్యాపీగా అయితే లేరు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు, మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరన్నమాట. మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరన్నమాట. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ మళ్ళీ తన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే పర్సన్ తను ఎవరి పట్ల తను ఒక మెట్టు కూడా దిగడానికి ఇష్టం చూపించరు. అందరూ తన వెనకాల పడాలి, తనని చేసేయాలి అండ్ తనని మేబీ బతిమిలాడుతూ ఉంటారు కదా. ఒకసారి కాల్ చేయవా, మెసేజ్ చేయవా, లేదా మేల్ ఆర్ ఫీమేల్ అండి, మీరు మేల్తో డీల్ అవుతూ ఉండొచ్చు, ఫీమేల్తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ని మీరు చేస్తూ ఉండాలి. కానీ తను ఎవరి పట్ల తనని తను తక్కువ చేసుకోవాలని అనుకోరనమాట ఈ పర్సన్. ఓకే, కానీ తనకి మీరు కావాలి, లేదా ఒక మెట్టు కూడా దిగాలి అని పర్సన్ అనుకోవడం లేదనమాట మీ విషయంలో. కానీ తనకు మీరు కావాలి, అలాంటి పర్సన్ తను. ఓకే, కర్ర విరగకూడదు, పాము చావాలి అన్నట్టుగా ఉంది పర్సన్ పరిస్థితి. తనకి రావాలనిపిస్తుంది, వస్తే మీరు తనని తక్కువ చేసి చూస్తారా, లేదా మీ ఎనర్జీ మీరు ఇంకా మేబీ మీరు తన ముందు ఎక్కువ అన్నట్టుగా చూపించుకుంటారేమో, తన ముందు పర్సన్ తక్కువైపోతారేమో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట.
మీరు స్ట్రాంగ్గా అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదండి. మీరు ఎప్పుడూ తన కాళ్ళ కింద పడి ఉండాలి, లేదా తనని మీరు చేసేస్తూ ఉండాలి. ఓకే, ఎప్పుడు మీరు తనని బతిమిలాడుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు మీరు తనని కాల్ చేస్తూ ఉండాలి, మెసేజ్ చేస్తూ ఉండాలి, తను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. అది పర్సన్కి కావాలి. అది పర్సన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కూడా. ఓకే, నా కోసం ఇంత పరితపించే పర్సన్ ఒకరు ఉన్నారు, నా కోసం పడి చచ్చేవారు ఒకరు ఉన్నారు అన్నట్టుగా ఆ ఎనర్జీ, ఆ ఫీలింగ్ అనేది పర్సన్ని మీకు తెలియకుండానే మీ ఎనర్జీ అంతే పర్సన్కి ఇస్తున్నారండి. అది పర్సన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. చూడండి, మీరు వైఫ్ అండ్ హస్బెండా లేదా లవర్సా, వాట్ ఎవర్, కానీ ఒకరి దగ్గర మీరు వారి కాలి కింద చెప్పులాగా ఉండాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఓకే, ఒక్క నిమిషం అండి, ఫోన్ వస్తుంది. ఓకే, ఈ పర్సన్ వెనుకలు అందరూ తనని చేసేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్, కానీ ఒక పర్సన్ తను ట్రూగా లవ్ చేసే వారి గురించి మనం ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, లేదా వారిని ఏ విధంగా హ్యాపీగా ఉంచాలి అనే తెలివితేటలు ఈ పర్సన్కి లేదండి. ఓకే, ఎప్పుడు తను హ్యాపీగా ఉన్నారా లేదా 100 కారణాలు చెప్తా ఉండడం, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, కానీ తన మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్న పర్సన్ని తను ఎలా హ్యాపీగా ఉంచాలి, వారి పట్ల తను ఎలాంటి కేరింగ్ అనేది తీసుకోవాలి, వారిని ఎలా చూసుకోవాలి అనే తెలివితేటలు మాత్రం ఈ పర్సన్కి లేదు. ఓకే, అది మీ విషయంలో మాత్రమే. ఓకే, తను ఇక్కడ ఫ్యామిలీ విషయంలో కూడా తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీస్, కానీ ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ అంటే మదర్, ఫాదర్ అలా. ఓకే, అండ్ లవర్స్ ఏ ఉంటే తన ఫ్యామిలీ గురించి. ఓకే, మేబీ మీ దగ్గర కూడా ఈ పర్సన్ చెప్పి ఉంటారు చాలా విషయాలు, ఇలా చూసుకుంటాను ఇలాగా అలాగని, కానీ ఆ మాటలు ఈ పర్సన్ తను నిలబెట్టుకుంటున్నారంటే లేదు. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి కమిట్మెంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదా అడిగారో, అప్పటి నుంచి పర్సన్కి సొసైటీ అని లేదా అదర్ ఇంకా చాలా కారణాలు అనేది పర్సన్ వెతుక్కున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఓకే, కానీ రావాలని ఉంది. తన లైఫ్ పార్ట్నర్ మీలో ఆ సద్గుణాలు అనేది ఉంటాయన్నమాట. తన విషయంలో కేరింగ్ తీసుకుంటారు, అండ్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్, తన దగ్గర పడి ఉంటారు, తనని మళ్ళీ మీరు ఒక మాట తిరిగి ఒక విషయం కూడా తనకేమి అనరు, ఏ విషయంలో కూడా తన మీద కోప్పడరు. అలాంటి పర్సనే తను కావాలనుకుంటారనమాట. ఓకే, కానీ మీ వైపు నుంచి యాక్షన్స్ కావాలి, తన వైపు నుంచి తను ఇక్కడ తీసుకోవాలనుకుంటారు, కానీ మళ్ళీ ఆలోచిస్తున్నారనమాట. తీసుకుందామా వద్ద యాక్షన్స్, స్టబన్గా ఉండిపోతే అయిపోతుంది కదా, వాళ్ళే తిరిగి వస్తారు కదా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. టూ ఆఫ్ స్వర్డ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి. చెప్పాను కదా, ఇందాకే చెప్పాను, తను ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని తన మనసు పరితపిస్తుంది. కళ్ళు మూసుకొని తెరుచుకునే లోపల మీరు తన లైఫ్లో ఉంటే బాగుంటుంది, అండ్ మీతో ఎంజాయ్మెంట్ లేదా రీజూనియన్, మీతో హ్యాపీ టైం అనేది స్పెండ్ చేయడం ఈ పర్సన్కి చాలా ఇష్టమైతే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ జగిల్ అవుతున్నారు. ఇందాకే చెప్పాను, తను తీసుకుంటే ఎలా ఉంటుంది లేదా తీసుకోకపోతే ఎలా ఉంటుంది అని ఈ పర్సన్ కంపారిజన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సిచ్యువేషన్స్ని కంపారిజన్ చేస్తున్నారు. తీసుకోకపోతే మీరు దూరం అయిపోతారా, లేదా అదర్ పర్సన్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారా, మీ లైఫ్ మీరు చూసుకుంటారా? తీసుకోకపోతే, తీసుకుంటే మీ దగ్గర తను తక్కువైపోతారా? అందుకని పర్సన్ స్టబన్గా ఉండిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు, అలాంటిది చూపిస్తుంది. కానీ రీయూనియన్ కావాలి, చెప్పాను కదా, పాము చావాలి కానీ కర్ర విరగకూడదు అనే టైప్గా పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట.
చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. అది తక్కువ అయితే కాదు. ద హ్యాంగెడ్ మ్యాన్ అంటే కాలుపైన తల కింద వేలాడి తీసుకొని ఆలోచిస్తున్నారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే అటు ఇటు తిరుగుకుంటా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పడుకొని ఆలోచిస్తారు, కొంతమంది కూర్చొని ఆలోచిస్తారు. అలా ఈ పర్సన్ తను పరిపరి విధాలుగా ఒకసారి కూర్చోవడం, ఒకసారి లేవడం, ఒకసారి పడుకోవడం, ఒకసారి తలకిందులుగా అలా ఈ పర్సన్ చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ కేరింగ్ విషయంలో మాత్రం మిమ్మల్ని మించిన వారు లేరు అని పర్సన్కి తెలుసు. తన లైఫ్లో ఇంత కేరింగ్, ఇంత లవ్ ఇచ్చే పర్సన్ తను చూడలేదు, రారు అని కూడా పర్సన్కి తెలుసు. ద చారియట్ అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ చూపిస్తుంది కదా. ఈ కనెక్షన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మీ విషయంలో తను యాక్షన్ కూడా తీసుకోవాలని ఉంది పర్సన్కి. కానీ తనంతలో తను యాక్షన్ తీసుకోవడానికి తను ఆలోచిస్తున్నారనమాట. మీలాంటి వారు దొరకరు అని కూడా పర్సన్కి తెలుసు. ఓకే, వీలైతే రేపు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు కదా. ఈ పర్సన్ మీ విషయంలో ఏదో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ చాలామంది మీరు ఒక న్యూ జాబ్కి వెళ్తున్నారా, లేదా ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడం కానివ్వండి, రూమ్ షిఫ్టింగ్ కానీ, ఓకే, అలాంటి విషయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు, ఓకే, దాంట్లో మీకు డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుందండి. మీరు చాలా ఆలోచిస్తున్నారు, ఏదో విషయం మీద మీరు చాలామంది ఆలోచిస్తున్నారు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఇది చేద్దామా వద్దా, అది ఆ నిర్ణయం తీసుకుందామా వద్దా అంటే మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే, మీరు బిజినెస్ విషయంలోనా, జాబ్ విషయంలోనా, లేదా రూమ్ లేదా హౌస్ అనేది షిఫ్టింగ్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్ఫర్ విషయంలో కానివ్వండి, ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి కానివ్వండి, ఓకే, అలాంటి విషయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, మీరు ప్రజెంట్ మాత్రం చాలా ఫియర్స్లో ఉన్నారు, చాలా భయంలో ఉన్నారు, జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అలాగే మీకు అక్కడ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ దూరమైన పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు అనమాట, వస్తారు కూడా అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మీరు ఉన్న ప్లేస్ అనేది మీకు కలిసి రావడం లేదు కావచ్చు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మీరు షిఫ్ట్ అయితే మీకు అక్కడ చాలా అబండెన్స్ అనేది కలిసి వస్తుంది, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, మీకు దూరమైన పర్సన్ కూడా మీకు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఆప్షన్స్ రాబోతున్నాయి అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరంటే పడని వ్యక్తి ఎవరు చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు డే టు డే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడం వీరికి ఇష్టం లేదు, లేదా మీరంటే వారికి చాలా జెలస్, వారి కింద మీరు ఒక పిల్లిలాగా ఉండాలి, మీరు పులిలాగా ఉన్నారు, పులిగా ఉండే పర్సన్ మీరు. ఓకే, కానీ తన దగ్గర మీరు పిల్లిలాగా ఉండాలన్నమాట. ఒక సింహంలాగా తయారవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే, చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ మేబీ బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరుగుతూ ఉండొచ్చండి. మీరంటే పర్డన్ పర్సన్ అది రెజనెంట్ అయితే తీసుకోండి. ఓకే, నాకు కార్డులో కనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. ఓకే, ఇక్కడ వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీకు మాత్రం చాలా బాగుంటుందండి. సో మీరు ఒకవేళ ప్లేస్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారా, జాబ్ విషయంలో ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారా, సో మీకు చాలా బాగుండబోతుంది అన్నట్టుగా నేను చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వారి లైఫ్లో మీరు ఉండేటట్టుగా. అండ్ మీ నమ్మకాన్ని, మీ ప్రేమని తను కాపాడుకోవాలనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. మేబీ 1 వీక్ లోపల కూడా కావచ్చు అనమాట. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్గా నీ పర్సన్ మీ లైఫ్లో రావడమా. ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ కనెక్షన్లో చూద్దాం. ఓకే, ఎస్ తీసుకుంటారు. ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా. మేబీ కార్డ్ వచ్చిందండి, చెప్పాను కదా తను స్టబన్గా ఉండాలని ఆలోచిస్తున్నారని. ఓకే, తను ఇక్కడ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మీ వైపు నుంచి ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోవడం ఏదో చేయబోతున్నారనమాట. ఓకే, 1 or 2 వీక్స్ లోపల. ఓకే, అది మీకు చాలా కలిసి వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది జరగబోతుందండి. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా మళ్ళీ తనకి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో అది పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కోపంతో మాట్లాడకండి.
ఓకేనా? మీరు మాట్లాడితే మీ పర్సన్ మనసులో అది ఒక ముద్ర పడిపోవాలన్నమాట. ఓకే? అలా మీరు మాట్లాడాలి చాలా ప్రేమగా, చాలా కేరింగ్ పర్సన్ లాగా. ఓకే? ఈ పర్సన్కి మీరు ఇష్టం లేదండి, మీరు ప్రేమగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా తను అలాగే ఉంటారు. అంటే చూడండి, మీ వంతు ప్రయత్నాలు అనేది మీరు చేయండి. ఓకే? తను మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే అనవసరంగా ఎందుకు దూరం చేసుకుంటారు కోపతాపాలకు వెళ్ళి. ఓకే? ప్రేమగా మాట్లాడుతూ ఉండండి డైలీ మీరు. ఓకే? ఒకరోజు కాకపోతే ఒక రోజునే తను మీ వాల్యూ తెలుసుకుంటారు, లేదా మీ కేరింగ్ అనేది పర్సన్ తను గుర్తిస్తారు కదా. సో కాబట్టి ఇక్కడ మీ వంతు మీరు ప్రయత్నం చేయండి అని ఉంది. ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. ఓకే? మీరు చాలా ప్రేమగా, చాలా కేరింగ్గా అండ్ తన విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, చాలా ప్రేమ పంచాలి అన్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ ఆలోచిస్తారు అండ్ ఇక్కడ మీ ప్రేమని, మీ కేరింగ్ని సో తన మీద ఉండేటట్టుగా ఈ పర్సన్ చూసుకోవాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే? అన్ఎక్స్పెక్టెడ్గా నీ పర్సన్లో చేంజెస్ అనేది వస్తుంది మీ పట్ల. సో ఇక్కడ మళ్ళీ మీ ప్రేమ లేకపోతే, మీ కేరింగ్ లేకపోతే తన ఫ్యూచర్ ఉండదేమో ఆ స్థితికి పర్సన్ వస్తారనమాట. ఓకే? మీరు చాలామంది ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడా, వాట్ ఎవర్ అండి, మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్తో, లేదా ఇది ఆఫీస్ రిలేటెడ్ పర్సన్ అయి ఉంటారు. మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ తను పొలిటికల్ లీడర్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తన నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్, తను చాలా మంచి పేరు గల పర్సన్. ఓకే? అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా తను సోషల్ మీడియాలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే? అలాంటి పర్సన్తో కూడా మీరు చాలామంది డీల్ అవుతూ ఉండొచ్చు. చెప్పాను కదా, ఇక్కడ మీ మాట మీద ఆధారపడి ఉంది. ఓకేనా? మీరు మాట్లాడే విధానం, తన మీద ఎంత కోపం ఉన్నా సరే అండి, పర్సన్ మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు, చాలా నమ్మక ద్రోహం చేసి ఉన్నారు, కానీ తనని మర్చిపోలేకపోతున్నాము. సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలంటే మీ మాట మీద ఆధారపడి ఉంటుంది. సో డెఫినెట్లీ పర్సన్లో చేంజెస్ అనేది వస్తుంది. ఓకే? ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ తను ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటిలో ఇరుకొని ఉండొచ్చు అండ్ తన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలో ఈ పర్సన్ హర్ట్ అవుతున్నారు అండ్ ఏదో ఈ పర్సన్ ఏదో వేరే ప్రాబ్లమ్స్ అయితే పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు, తను అంత హ్యాపీగా అయితే లేరు అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే? తన ఫాదర్ విషయంలో కావచ్చు, తన మదర్ విషయంలో కావచ్చు. సో అక్కడ ఈ పర్సన్ తను వారి మీద ఎఫర్ట్స్ పెట్టాలి, కేరింగ్ తీసుకోవాల్సి ఉంది, వారి రెస్పాన్సిబిలిటీస్ అని పర్సన్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కెరియర్ అని, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అని అలా చాలా ఉన్నాయి తన లైఫ్లో. ఓకే? అలాంటిది కూడా చూపిస్తుంది. సో వాటి వలన కూడా ఈ పర్సన్ అక్కడ ఇక్కడ తను అదంతా బ్యాలెన్స్ చేసుకోలేక కూడా కొంతమంది మిమ్మల్ని దూరం కూడా పెట్టి ఉంటారనమాట. ఓకే? లేదా వారి ఫాదర్ ఏమంటారో, వారి మదర్ ఏమంటారో అన్నట్టుగా కూడా పర్సన్ ఆలోచించి దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే? చాలా పెయిన్లో ఉన్నారండి పర్సన్. ఇక్కడ తన లైఫ్లో ఎవరికో హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది అండ్ ఏదో నమ్మక ద్రోహం కనిపిస్తుంది పర్సన్కి. ఓకే? ఇది చూడండి, ఇక్కడ 10 of swords అనమాట అండ్ వీళ్ళ ఫార్చ్యూన్ వచ్చిందండి. ఓకే? ఈ పర్సన్ ఏదో కర్మ అనేది అనుభవిస్తున్నారు. వీళ్ళ ఫార్చ్యూన్కి 10 of swords క్లారిఫికేషన్. ఓకే? ఇది కర్మకు సంబంధించింది కాదండి. ఓకే? మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది. ఈ పర్సన్ ఏదో మంచి చేయలేదు కాబట్టి ఇక్కడ తనకి కర్మ అనేది మేబీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ లాంటిది ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన లైఫ్లో. ఓకే? ఇక్కడ తను ఎంత పెయిన్ క్యారీ చేస్తున్నారంటే అసలు ఇంత మోసాన్ని తన గుండె అనేది ఇదంతా భరిస్తుందా లేదా ఈ పెయిన్ని అనే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే? తను ఏదో కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారండి. అది థర్డ్ పార్టీ విషయంలో, కొంతమంది పేరెంట్స్ విషయంలో కావచ్చు, కొంతమంది ఫ్యామిలీ, కొంతమంది ఫినాన్షియల్, కొంతమంది నమ్మిన వారు థర్డ్ పార్టీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ. ఓకే? అలాంటి వారి విషయంలో కూడా కావచ్చు పర్సన్ చాలా పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారు. ఇంత పెయిన్ అనేది పర్సన్ క్యారీ చేసి సో తను ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా ఈ పర్సన్ చేతులు ఎత్తేయడం లాంటిది. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ తను మిమ్మల్ని దూరం పెట్టడము, మీ విషయంలో తను నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. అండ్ తన లైఫ్ మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు. ఓకే? ఇక్కడ తనని తను కాపాడుకుంటున్నారనమాట. ఈ పర్సన్ తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. తన లైఫ్లో చాలా తనని ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు, ఎప్పుడు ఈ పర్సన్ హ్యాపీగా ఉండకుండా తనని
పీడ్చుకొని తినేవారు తన లైఫ్లో చాలా ఉన్నారు. అది ఏ విషయంలో అయినా కానివ్వండి. ఓకే, థర్డ్ పార్టీయా, అదర్ పర్సన్స్, ఫ్యామిలీయా, వాట్ ఎవర్ అండి, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ తను అనుకున్నది ఒకటి, తన లైఫ్లో జరుగుతుంది ఒకటి, తను బయట చూపించేది ఒకటి, తన లైఫ్లో జరుగుతుంది ఇంకో విధంగా అనమాట. ఓకే, చాలా పెయిన్లో ఉన్నది పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ పర్సన్ ఇక్కడ తను ఎలాగో కర్మ అనేది అనుభవిస్తున్నారు కదా, నమ్మిన వారు మోసం చేయడం. అండ్ ఇక్కడ ఒక మదర్ కేరింగ్ పర్సన్ని దూరం చేసుకున్నాను. సో ఆ పర్సన్ని దూరం చేశాను, లేదా ఆ పర్సన్ని నమ్మక ద్రోహం చేశాను కాబట్టి ఈ కర్మ అనేది, ఆ పాపం అనేది తొలగింది అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఓకే, చాలా పెయిన్లో ఉన్నారనమాట. ఇక్కడ మీరు ట్విన్ ఆఫ్ కప్స్ అండి, మీకు ప్రేమను పంచడం అండ్ మిమ్మల్ని నమ్మిన వారిని మీరు వారి విషయంలో కేరింగ్ తీసుకోవడం, వారి గురించి మిమ్మల్ని మీరు కూడా సాక్రిఫైస్ చేసుకుంటారనమాట. ఓకే, సో మీకు ఇవ్వడం తప్ప తీసుకోవడం ఏమీ తెలియదు. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని, అంత మంచి పర్సన్ని, ప్యూర్ హార్టెడ్ పర్సన్ని తను మోసం చేశారు కాబట్టి ఇంత పెయిన్ అనేది తనకి తొలుగుతుందా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా ఆలోచనల్లో ఈ పర్సన్ ఉన్నారు, కానీ ఈ పర్సన్ కావాలని చేయలేదు, ఇదంతా తనకు ధైర్యం లేక చేశారు అని కూడా ఈ పర్సన్ ఒప్పుకుంటున్నారనమాట. అండ్ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ భయపడి కూడా తను మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. కొంతమందికి మీకంటే వేరే తనకి ఆప్షన్స్ లాంటిది అలాంటిది కూడా తన లైఫ్లో రావడం వల్ల ఈ పర్సన్ ఇంకా మీరు ఉంటే ఎంత పోతే ఎంత అని పొగడుతూ కూడా ఈ పర్సన్ అలాంటి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడమా, మిమ్మల్ని బాధ పెట్టడమా ఏదో చేశారు, కానీ కర్మ అనేది మాత్రం అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, లాస్ట్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ద సన్ అండి, లాస్ట్కి వచ్చేసి బ్యూటిఫుల్ అండి. డెఫినెట్లీ ఇక్కడ 1 or 2 weeks or 4 weeks లోపల ఈ మెసేజెస్ అన్నీ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే, మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ తను మీ కళ్ళ ముందే చాలా బాధపడడం అండ్ మీరు లేకపోతే తను లేరు అనే దీనస్థితికి తను వెళ్ళిపోవడము అండ్ తన వైపు నుంచి మీరు కాలర్ మెసేజ్ రిసీవ్ చేసుకోవడము అండ్ ఈ కనెక్షన్ గురించి తన ఎఫర్ట్స్ పెట్టడము. ఒకవేళ ఈ పర్సన్ చాలా దూరంగా ఉన్నారు లేదా చాలా డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నారు పర్సన్ అనుకునేవారు, తను మళ్ళీ ఆ డిస్టెన్స్ని ఎలా తగ్గించాలి, మళ్ళీ ఆ గ్యాప్ని తను తగ్గించుకుంటూ వస్తారనమాట. ఇదంతా మీరు గమనిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది అండ్ 4 of Wands అనమాట. ఓకే, తను ఇక్కడ మీ కనెక్షన్లో యాక్షన్ తీసుకుంటారు అండ్ ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఒకవేళ సింగిల్ అయి ఉంటే మీతో హ్యాపీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచించుకొని మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఇన్మెచ్యూర్గా ఆలోచించకండి అని కూడా ఇక్కడ మెసేజ్ అనేది ఉంది. ఓకే, ఈ పర్సన్ తనకి చాలా తెలుసుకొని చాలా విషయాలలో తను రియలైజ్ అయ్యి తను మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో మీరు ఇన్మెచ్యూర్గా ఆలోచించకండి అని కూడా చెప్తున్నారు. ఓకే, ఈ పర్సన్ వైపు నుంచి కాలర్ మెసేజ్ వచ్చిందా, తనతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వారు ఉన్నారు, హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుందో చూసేస్తాం. ఓకేనా. మేషరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీరు అండ్ జెలస్గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వృషభ రాశి వారు ద వరల్డ్ అండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు అండ్ రీయూనియన్ కూడా ఉంటుంది మీకు. అండ్ మిథున రాశి వారు ద మూన్ అండి, మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు ఇక్కడ మీరు ఏదో విషయంగా ఓవర్ థింకింగ్ చేసి చాలామందిని దూరం చేసుకుని ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే నెగటివ్ ఆలోచించారో ఆ విషయాలలో మీకు హీలింగ్ అనేది జరుగుతుందండి. ఓకే, అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట.
కానీ వాటి విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు, మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చండి. సో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, మీకు ఏదో విషయంగా క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ తులారాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఏదో విషయంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ధనుసు రాశి వారు, ఒక స్టార్ లాగా ఉంటారు అండ్ ఏదో విషయంగా కొంచెం దిగులుగా కూడా ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు, ద హ్యాంగడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి. ఏదో విషయంగా మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కుంభరాశి వారు, ఒక క్వీన్ లాగా ఉంటారు, మీ లైఫ్లో ఏదో ఉండాలి, జరగాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీనరాశి వారు, మీరు చాలా పెయిన్ఫుల్గా ఉంటారనమాట. ఈరోజు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారు. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకొని చూడండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.